హాయ్ స్వప్న డార్లింగ్. హలో మై డియర్ రాజా హిందుస్థానీ. థ్యాంక్ యూ డార్లింగ్. నాదో చిన్ని కోరిక. నీ కోరిక తీర్చడానికి మై హోనా డార్లింగ్. డార్లింగ్, మన ఫ్రెండ్షిప్ని చాటింగ్ టు కాలింగ్ డెవలప్ చేస్తే. షూర్ డార్లింగ్, ఐ విల్ కాల్ యూ. టేక్ మై కాల్. హలో హలో డార్లింగ్. హాయ్ రాజా. ఏంటమ్మా నా గొంతు వినాలని అంత ఆశగా ఉందా రాజా? నీ మాటలు వింటుంటే నా చెవుల్లో తీయని సుధీలయలు పలుకుతున్నట్లుంది తెలుసా? వాళ్ళెవరమ్మా? శృతి లయ నాకంటే బాగుంటారా? ఏ నాటి శృతిలయలంటే మనుషులు కాదు డార్లింగ్, రాగం తాళం అన్నమాట. అవునా రాజా? సరే ఇంకేంటమ్మా? ఐ లవ్ యూ డార్లింగ్. నాకు సిగ్గేస్తుందమ్మా. ఐ లవ్ యూ టు. బై బై బై. హే డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. అబ్బా కట్ చేసింది. ఏంట్రా రాజా, మంచి విసారకున్నా ఫోన్ పేగరా? అవునరా, నా స్వప్న సుందరి ఫోన్లోనే పిచ్చెక్కేస్తుంది. లైవ్ లో ఇంకేం చేస్తుందా మరి? మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకు. అది గాని తేడా అయిందనుకో నీ పని మాడాగతే. ఎవరు మీరా బండోడా? నాకు మంచి ఫిగర్ తగిలిందని నీ కుళ్ళు. ఒరే రాజా, అది మంచి ఫిగరో లేక మసాజ్ ఫిగరో చూస్తే కదా తెలిసేది. ఫేస్బుక్ లో పవర్ స్టార్ పిక్స్ పెట్టిందిరా. మనమేమైనా తక్కువ? పవర్ స్టార్ ఫ్యాన్స్ కదా, అలా కలిసాం. నేను సెక్యుల పని, నాకెందుకు కనెక్ట్ అవ్వలేదు? నీ కనెక్ట్ అవ్వడం కరెంట్ ఉండాలి గారా. సరే గాని మన సోగ్గాడు శోభరంకు లోలో పడ్డారు రోయ్. సోగ్గాడు లవ్ లో పడ్డాడా? నిజమా? నేను నమ్మన్నా బాయ్. నమ్మరా? నేను నమ్మను. కావాలంటే రండి, మీరే సూది గాని. అంత దూరం నేను రాలేనురా బాబు. గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ టీచర్. అందరూ హోంవర్క్ చేశారా? చేశాం టీచర్. పండు, నీ హోంవర్క్ చూపి. సారీ టీచర్, నేను చేయలేదు. అదేంటి, నేను రెండే ఇచ్చా కదా, ఒకటి బనానా రెండు యాపిల్, అది కూడా చేయలేదా? మీరు ఇచ్చింది యాపిల్ బనానా కదా, ఆకలేసింది తినేసా. ఒరే బడుద్దాయ్, ఇవాళ మిర్చి ఇస్తాను, ఎలా తింటావో నేను చూస్తాను. చదువుకో. నువ్వు చేసావా నాన్న హోంవర్క్? ఎస్ టీచర్. తీసుకురా. ఇది నీ రైటింగ్ లా లేదే. టీచర్ నేనే రాశాను టీచర్, ఇది నా రైటింగే టీచర్. కానీ మా డాడీ లిఫ్ట్ అడిగాను టీచర్. ఓసి నీ తెలివి సంతకెళ్ళా బడుద్దాయ్. పో వెళ్ళి కూర్చో, నాతోనే గేమ్స్ ఆడతావా? సరే పిల్లలు, మీకు ఇప్పుడు ఒకటి నేర్పిస్తా. నిన్న మనం కొన్ని పండ్ల పేర్లు తెలుసుకున్నాం, ఇప్పుడు మనం కొన్ని జంతువుల పేర్లు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే టీచర్. ఓకే. నాకు జంతువులు అంటే భయం టీచర్. ఏ నిన్న ఫ్రూట్స్ పేర్లు ఇస్తే తినేసానన్నావు కదా, ఈ రోజు యానిమల్ పేర్లు ఇస్తా, ఏం చేస్తావురా? మా డాడీతో చెప్పి జూలో పెట్టిస్తా టీచర్. నోరు మూసుకొని చెప్పింది రాసుకో బడుద్దాయ్. ఏ ఫర్ యానిమల్స్ అంటే జంతువులు, బి ఫర్ బుల్ అంటే ఎద్దు, సి ఫర్ క్యాట్ అంటే పిల్లి. ఓకేనా పిల్లలు? ఓకే టీచర్. రాసుకోండి. చూశారుగా, ఈ పోల్ చొక్కా వేసుకున్న వ్యక్తి పేరు సోగ్గాడి సోరన్ బాబు. ఈ కాలనీలో వీళ్ళందరూ లవ్ గురు అని పిలుస్తుంటారు. వీడి వేషాలు కూడా అలా ఉంటాయి. వీడు చెప్పే లవ్ టిప్స్ విని ఈ కాలనీలో చాలా మంది లవర్స్ బొక్కబోర్లా పడ్డారు. వీడి కథ ఏంటి చూద్దాం రండి. నవ్వుతోంది. రే శోభన్, రియల్లీ నువ్వు లక్కీ పర్సన్. ఏంటంకుల్ లేట్ బస్లో ఘాటువేమా? ఏమోరా, తనను చూస్తుంటే నా మనసు పులకరిస్తోంది. పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది. అబ్బా. సరే గాని ఇంతకీ ఆంటీ సైడ్ ఓకేనా?
రే ఒక్కసారి అలా చూడరా. తన కళ్ళల్లో నా మీద ఓ స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. తన గుండె లోతుల్లో రేయ్! కళ్ళు పోతాయిరా కామాంధులారా. చచ్చా, మీ వయసులో కుర్రోళ్ళందరికీ కామం తప్ప మరో ధ్యాసే ఉండదరా. పనవతలగా రే బద్రి రారా పోదాం. చచ్చా, మూడాఫ్ చేసేశారు కదరా. పనవతలగా వాణి, నా మధురిమల బాణి, నువ్వు ఆ రోజుల్లో ఓణీ వేసుకుని నడుచుకుని వస్తుంటే నాకు కవిత్వం పొంగుకొచ్చేస్తుందేమిటి? అటు చూడు. రే రే ఏం కొట్టిందిరా? రే సూపర్. అబ్బా, రెండు కళ్ళు సరిపోతలేదురా. ఏ షాట్ కొడుతున్నారా? వాళ్ళ కొట్టే షార్ట్స్ చూసా లేక వాళ్ళు వేసుకున్న షార్ట్స్ చూసా? రెండుని. రే బన్నయ్య ఎలా వాటర్ ఫాల్స్ ఆపరా. ఈ ఎదవలు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్సలెంట్, సూపర్, ఎక్సలెంట్. కొట్టింది కొట్టింది. ఏంట్రా అలా ఒళ్ళు మర్చిపోయి చూస్తున్నారు? అదా ఆ అమ్మాయిలాడి ఆట చూస్తున్నాం అంతే. వాళ్ళు ఆడే ఆట చూస్తున్నారా లేదా వాళ్ళ అందాలను ఎంజాయ్ చేస్తున్నారు? ఒరే మామ, ఆ అమ్మాయి చూడరా ఎంత సెక్సీగా ఉందో. పోలే అదిరిపోలే, మళ్ళీ కొట్టిందిరా. నువ్వు ఇంకా అలాగే చూసావు అనుకో, నీ గోబ బదిలిపోద్ది. అసలు అమ్మాయిని చూసే పద్ధతి అది కదరా. చూసి చూడనట్టుగా చూడాలి. ఒసేయ్, వాళ్ళందరూ మనల్ని తినేసేలా ఎలా చూస్తున్నారో చూడు, ఇడియట్స్. అవునా? వాళ్ళ పని చెప్పొస్తా. ఏ అబ్బా, హాయ్. హాయ్ అంజలి. ఒరేయ్ యూమి అవును బే, నిన్నే. బే. ఏంట్రా గుడ్లుడిచ్చేలా చూస్తున్నారు? అమ్మాయిల్ని ఎప్పుడూ చూడలేదా? చల్ బే చల్, గుద్దాననుకో గుత్తి పగిలిపోద్ది. పక్కనున్న మీ ఫ్రెండ్ ని చూసి నేర్చుకోండి, సంజయ్. సంజే. ఏరా దోలు తీరిందా? బాగా ముగ్గురికి పదండి. అవునలుడు, ఉన్నట్టుండి పార్టీ సెటప్ ఏంటి? మామా ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మామ. ఫారెన్ కంపెనీ వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ లో నాది కూడా ఒకటిగా సెలెక్ట్ అయిందని మెయిల్ చేశారు. అందుకే ఈ పార్టీ. Congrats, మామా. కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ మామా. నువ్వు కొడతావని నాకు ఎప్పుడో తెలుసు. అన్నట్టు అల్లుడు, ఈ విషయం మీ నాన్నకి చెప్పావా? ఊరుకో మామా, ఈ విషయం నాన్నకి చెప్తే స్టార్టింగ్ లోనే అప్సకునం మాట్లాడతాడు. ఇంకా నాకు మూడ్ అవుట్. మామయ్య నేను తాగి చెప్పట్లేదు, ఇంకో 6 months లో నేను టాప్ పొజిషన్ లో ఇండియా మొత్తం నా గురించి మాట్లాడుకునేలా చేస్తా. లైఫ్ లో సెటిల్డ్. ఓకేరా మామా, నీ లైఫ్ గురించి ఒక క్లారిటీ ఉంది, మరి నీ లవ్ గురించో? రే లైఫ్ లో క్లారిటీ ఉన్నోడికి లవ్ లో కూడా క్లారిటీ వస్తుంది మామ్స్. అసలు అంజలి నా లవ్స్ అండ్ ఫీల్ అయినప్పటి నుండే నాకు గుడ్ డే స్టార్ట్ అయ్యాయి. యు నో షీఈ్ మై లక్కీ రా. మరి అయితే అంజలికి నీ లవ్ గురించి చెప్పచ్చు కదరా. నా వరకు అంజలి మీద ప్రేమ ఉంది, కానీ అంజలికి నేను జస్ట్ ఫ్రెండ్ని మాత్రమే. తన చూపుల్లో నా మీద ఉన్న ఫీలింగ్ ఫ్రెండ్షిప్పా లేదా లవ్వా అని నేను ఎలా డిసైడ్ అవ్వగలను? లవ్ అయితే తొందరలో బయటపడుతుంది, అదే ఫ్రెండ్షిప్ అయితే లవ్గా డెవలప్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. కానీ ఇలా చాటుమాటుగా ప్రేమిస్తే చాలా చాలా బాగుంటుంది మామయ్య. మామా సీక్రెట్ గా బీర్ కొట్టినా సైలెంట్ గా సైడ్ కొట్టినా భలే కిక్ వస్తుంది కదా. అవునలుడు, ఆ ఫీల్ ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఓ సెకండ్ రా, కానివ్వండి కానివ్వండి. ఏ ఆనంద్, ఐ వాంట్ యు రా. నీకోసం నేను రోజు కాలేజ్ బంక్ కొడుతున్నాను. దట్స్ నైస్. ఎలా ఉంది నా ఫిగర్? వావ్, సో హాట్ హియర్. నిన్ను ఇలా చూస్తుంటే
నాకు పిచ్చెక్కిపోతుంది. అయితే నన్ను రేపు మళ్ళీ పికప్ చేసుకో. నీ పిచ్చి నయం చేస్తాను. థ్యాంక్ యూ. వావ్, సూపర్ ఫిగర్ ఆనంద్. మైండ్ బ్లోయింగ్ రా. రే, ఈ బ్యూటీని కానీ మన ఇద్దరిని షేర్ చేసుకుంటే ఆ ఎంజాయ్మెంటే వేర్రా. ఏమంటావు డ్యూడ్? కూల్ డూడ్, బట్ ఫస్ట్ ఛాన్స్ నాదే. మొన్న షూటింగ్కి వెళ్ళాను రా, పైనుంచి కెమెరా ఇలా దిగి లెఫ్ట్కి వెళ్ళి వస్తున్నాడు రా సోగ్గాడు శోభన్ గారు. హాయ్ డోర్స్, హౌ ఆర్ యు? హలో హలో. హాయ్, హాయ్. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఏంటి మామయ్య? రేపు మన కాలనీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అవును. అక్కడ డిఫరెంట్ గా గేమ్స్ కాంపిటీషన్ ప్లాన్ చేశారు. ఇందులో గుడ్ న్యూస్ ఏముంది అంకుల్? మరి అదే అచ్చలో బొమ్మ అంటే నువ్వు ఏది చెప్పింది పూర్తిగా వినావు కదా. రేపు జరగబోయే కాంపిటీషన్స్ అన్ని కూడా మేల్ వర్సెస్ ఫిమేల్ అన్నమాట. మేల్ వర్సెస్ ఫీమేలా? యా. అంటే ఆంటీలు ఉంటారా? ఈ ఎదవ ఓల్డ్ టెస్ట్ తగలయ్యా. ఫ్రెష్ గా అమ్మాయిలు ఉంటారా? సూపర్. ఇంతకీ ఏమేమి గేమ్స్ ప్లాన్ చేశారు? తొక్కుడు బిళ్ళ, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్. యా. ఓ నో, ఈ తొక్కడి బిళ్ళ తాడాట నా వల్ల కాదు బాబు. అరే పళ్ళ బస్తా, అట్లాంటి ఆటలు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటే కాస్త స్లిమ్ అవుతావురా. అంకుల్ పీట్ అండ్ మీకు తెలియదు అంకుల్, మావాడు పైకి కనబడాడు గానీ మా కాక మంచి ఖతర్నాక్. మీరు రేపు ఏ గేమ్స్ ప్లాన్ చేశారో యాస్టీస్ అవే ప్లాన్ చేయండి. రేపు ఒక ఆట ఆడుకుందాం. ఓకే, సో మీరందరూ రెడీయే కదా? కమ్ ఆన్ యూత్, నౌ ద గేమ్ స్టార్ట్. రేయ్, మన టాలెంట్ మొత్తం చూపించాలి. విజయం మనదే మనదే. విజయం. yes. అమ్మాయిలు గెట్ రెడీ. అమ్మాయిలు ఓ పట్టు పట్టండి. విజయం మందే. Yes. అరే బండోడా, నువ్వు వెళ్ళు కోతకి. ఆ, ఆ, ఆల్ ది బెస్ట్. ఆ. వీళ్ళేంట్రా నాకన్నా దారుణంగా ఉన్నారు. ఏ బండోడి సంగతి నేను చూస్తానే. కమ్ ఆన్ బండోడా. కొట్టు, పట్టుకోండి పట్టుకోండి కొట్టాలి, కొట్టాలి. శబాష్ రా బండోడా. కబడ్డీ 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 కబడ్డీ. రానియండి, బక్కోడి సంగతి నేను చెప్తాను. పట్టుకోకండి ఏంట్రా, బక్కన కొడుకా. నా చేతిలో చిక్కిన ఎక్కడ పోతారా? చచ్చవరా బక్కన కొడుక. కబడ్డీ 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 కబడ్డీ. కమాన్ ప్రేమ్, కమాన్ ప్రేమ్, కమాన్ కమాన్ ప్రేమ్, కమాన్. మనోడు లవ్ వస్తున్నట్టుంది. కబడ్డీ 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 ప్రేమలో కబడ్డీ మరి కబడ్డీ. హే చెరుకు తోటలో చాచడ బియ్యం పాత గుడ్డు పడేలు తప్ప దువ్వచ్చి 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 దువ్వచ్చి. పట్టుకోండి, చెరుకు వదలొద్దు. తోటలో చాచడ బియ్యం చాచా. పాత గుడ్డు పడేలు తప్ప దువ్వచ్చి. పట్టుకోండి. చేసుకున్నారా? కమాన్ కమాన్ శోభన్ గారు, కమాన్ అంకుల్ అరే ప్రేమ్, తనేంటి ఇలా వచ్చాడు? అంజలి, తనేంటి ఇక్కడ? ఎస్, సారీ. హాయ్ అంజలి, నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి వచ్చా. మరి నువ్వు? యాక్చువల్లీ నేను ఒక బుక్ కోసం వచ్చాను, కానీ అది ఇక్కడ దొరకలేదు. సారీ అంజలి, నిన్న కాంపిటీషన్లో నిన్న అలా పట్టుకొని. ఏం పర్లేదు, జస్ట్ లీవ్ ఇట్. అవునా? అయితే మళ్ళీ టచ్ అయినా? హే
డాడీ షిట్, ఎగ్జామ్ టైం అయిపోతుంది. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుందమ్మా. ఏమైంది? టెన్షన్ పడకమ్మా, ఏదైనా ఆటోలో పంపిస్తాను. హాయ్ అంజలి. హాయ్. నీకితను ముందే తెలుసమ్మా? హాయ్ అంకుల్, నేను అంజలి కాలేజీలోనే సీనియర్ని. థ్యాంక్ యూ బాబు. ఇట్స్ ఓకే అంకుల్. కరెక్ట్ టైంకి వచ్చి. అంజలి ఎగ్జామ్కి లేట్ అవుతుంది, కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావు? ఓ షూర్, రా అంజలి. వెళ్ళమ్మా. బాయ్ డాడీ. బాయ్. అంజలి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఈ రోజు నిన్నెలా నా బైక్ పైన. వావ్, తలుచుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది. అవును, నువ్వేంటి నన్ను ఫాలో చేస్తున్నావా? నిజం చెప్పు. అంటే నేనేదో క్యాజువల్గా అటువైపు వెళ్తుంటే. ఏయ్, ఊరికే దాటేకు. నువ్వు నిజంగా నా కోసం రాలేదా? ఏమో, యువర్ గ్రేస్ టు మీ. చా, ఈ కాలం అబ్బాయిలు కిలాడీలు బాబు. సర్లే అమ్మా, మీకు అబ్బాయిల మీద అంత మంచి ఒపీనియన్ ఉందని తెలియక వాగాను. ఇట్స్ ఓకే.